హలో ఆల్, నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను నేను కీమోస్లో ఉన్నప్పుడు ఎలాంటి వర్క్స్ చేశాను అనేది. అయితే నాది ట్యూమర్ సైజ్ పెద్దది కాబట్టి నాకు 6 months పట్టింది కీమోథెరపీ. సో నాకు ఒక 3 months ఏమో 12 కీమోస్, రిమైనింగ్ 4 కీమోస్ ఏమో 21 daysకి ఇచ్చారు. ఈ 3 months కీమోస్లో నాకు కంటిన్యూగా బాడీ వీక్ అయిపోయింది. ఆ వీక్లీ ఇవ్వడం వల్ల కీమో అండ్ నెక్స్ట్ 4 days ఇంజెక్షన్స్ ఇవ్వడం కంటిన్యూగా, దానివల్ల నేను ఆ టైంలో బాడీ బాగా వీక్ అయిపోయింది. నేనైతే ఆ టైంలో వర్క్స్ చేయలేకపోయాను. నాకు ఆ టైంలో మా అత్తయ్య గారు వచ్చారు హెల్ప్కి. కంటిన్యూగా ఆ 3 months నాతోనే ఉన్నారు. సో అత్తయ్య ఉండటం వల్ల వర్క్స్ అన్ని అత్తయ్య చేసుకున్నారు. నేను జస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అలాంటి చిన్న వర్క్స్ తీసుకుని అడిగి చేసుకున్నా అత్తయ్యని, లేదంటే అది కూడా చేయించేవాళ్ళు కాదు. బట్ నాకు అత్తయ్య సపోర్ట్ ఉండటం వల్ల వర్క్స్ అయితే నేను ఆ టైంలో చేయలేకపోయాను, కొంచెం రెస్ట్ తీసుకున్నాను. బట్ 21 days కీమోస్ అప్పుడు మాత్రం నేను మా అత్తయ్యని వాంటెడ్లీ ఇంటికి పంపించాను. ఎందుకంటే అత్తయ్య ఉంటే నాతో వర్క్స్ చేయనివ్వరు. బట్ నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం ఉండాలి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ ఎంత తిన్నా మనకి మినిమం వాకింగ్ కానీ అలాంటివి ఉంటేనే మన బాడీ యాక్టివ్ అవుతుంది, మెడిసిన్స్ ప్రాపర్గా పనిచేస్తాయి. సో అత్తయ్య ఉంటే చేయనివ్వరని నేను బలవంతంగా పంపించి ఆ 21 days కీమోస్లో మా హస్బెండ్కి, మా అబ్బాయికి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేయడము, వాకింగ్ చేయడము, ఇంట్లో వర్క్స్ చేసుకోవడం చేయగలిగినంత ఓపిక ఉండదు. బట్ అయినా మేనేజ్ చేసుకుంటూ కొంచెం నీరసం వచ్చినప్పుడు ఏదైనా ఫుడ్ తింటమో లేదంటే ఏదైనా జ్యూస్ తాగడం, మళ్ళీ వర్క్స్ చేసుకోవడం, అలా నేను కంటిన్యూగా చేశాను. 3rd కీమో అప్పుడు నాకు హెవీ ఫీవర్ వచ్చి 105 degrees హాస్పిటలైజ్ అయ్యాను. మీతో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ టైంలో మళ్ళీ మా అత్తయ్య నాతో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ కీమో అప్పుడు నేను మళ్ళీ అత్తయ్యని పంపించి నేను నా వర్క్స్ నేను చేసుకున్నా. ఇట్లా నేను కంటిన్యూగా నా కీమోథెరపీ ఇలా కంటిన్యూ చేశాను. కొంచెం ఓపిక ఉన్న బాడీని మాత్రం రెస్ట్ పొజిషన్లో ఉంచొద్దు.